అందరూ నమస్కారం. ఏపీ రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ ముగిసినప్పటి నుండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి దాకా ఈవీఎంల పైన చర్చలు ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలుపొందిందని కొంతమంది వాదన. దీనిలోని భాగంగానే రీమాప్ పోలింగ్ కూడా చలాన కట్టి ఒంగోలు, బొబ్బిలి, విజయనగరం నియోజకవర్గాల్లో రీకౌంటింగ్కు సుప్రీంకోర్టు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. సో ఈ విషయం పైన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కేతిరెడ్డి గారు సంచలన వ్యాఖ్యలైతే చేశారు. కొన్ని ఈవీఎంల ద్వారా ఎలా మోసం జరిగిందో వివరాలను అయితే తెలియజేశారు. అదేవిధంగా మన దేశంలో అయితే ఒక్క ఏపీలోనే కాక దేశంలోని చాలా రాష్ట్రాలలో కొన్ని నియోజకవర్గాల్లో కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది అని, ఏ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఈవీఎంల ద్వారా మోసం చేశారో తెలియజేశారు. ఈ వివరాలను అయితే తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఆ వీడియోకి వెళ్దాం. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు చెప్పిన మాటలను చూస్తే ఎన్నికల నోటిఫికేషన్ 10 రోజుల ముందు ఎలక్షన్ కమిషన్లో ఒక మెంబర్ అయిన కోమల్ గారు అనే వ్యక్తి తనంతట తానే రిజైన్ అయితే చేశారు. అది అతని స్థానంలో కొత్త వారిని అపాయింట్మెంట్ చేయాలంటే ఒక ప్రధానమంత్రి, ఒక ప్రతిపక్ష నాయకుడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అధ్యక్షులను నియమిస్తారు. వీరు నియమించకుండా కొత్త చట్టం తీసుకుని వచ్చి కేవలం ప్రధానమంత్రి గారు, ప్రతిపక్ష నాయకుడు, కేబినెట్ సహచరుడు కలిసి ఒక కొత్త వ్యక్తిని ఎన్నుకోవడం జరిగింది. వారిని ఎలా కావాలో వీరికి అనుగుణంగా మార్పులు చేసుకున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన రాష్ట్రంలో ఈవీఎం ఓట్లు ఎలా గల్లంతయ్యాయో చేస్తే కేతిరెడ్డి గారు మాటల్లో చెప్తే మన రాష్ట్రంలో అదేవిధంగా మీరు సమర్థించుకుంటున్నారు అని అంటారని, దేశంలోనే ఇలాగే ఈవీఎంలు మ్యాపింగ్ జరిగిన కొన్ని రాష్ట్రాల్లోని నియోజకవర్గాల లిస్టును వివరించారు మన కేతిరెడ్డి గారు. ముఖ్యమైన విషయం, ఎలక్షన్ జరగక ముందు ఈ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయి అని ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. కానీ ప్రశాంత్ కిషోర్ గారు, కేకే సర్వే చేసేవారు, అశ్విని దత్ వారు ఏ విధంగా 160+ వస్తాయి అని ఎలా చెప్పగలిగారు? అదేవిధంగా ప్రజల యొక్క ఉద్దేశం, ప్రజల యొక్క నాడి ఎవరికి దొరకదు అనేది వాస్తవం అని చెప్పుకొచ్చారు. అలాంటిది వీరు ఎలాగా గ్రౌండ్ రిపోర్ట్ చేయకుండానే వీరికి ఎలా తెలుస్తుంది అని చెప్పుకొచ్చారు కేతిరెడ్డి గారు. అదేవిధంగా ఈ మన కేతిరెడ్డి గారు పత్రికల్లో వచ్చిన ఆర్టికల్స్ను, ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఆర్టికల్ను చూసి నేను తెలుసుకున్న సమాచారం మీ ముందు ఉంచుతున్నాను అని చెప్పడం జరిగింది. కొన్ని రాష్ట్రాలలో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు తక్కువగాను, ఇంకొన్న నియోజకవర్గాలు అయితే ఈవీఎంలో లెక్కించిన ఓట్ల కంటే ఈ పోలైన ఓట్లు తక్కువగాను ఉన్నట్లు తెలుస్తోంది. దాన్ని బట్టి చూస్తే ఒక తమిళనాడులోని తిరువల్లూరు నియోజకవర్గంలో ఈవీఎంలో పోలైన ఓట్లు 14,30,000 పైన ఉన్నాయి. కానీ ఈవీఎంలో లెక్క వేసినవి 14,13,000 ఓట్లు మాత్రమే. మిగిలిన ఈ 16,700 ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినట్టు? అదేవిధంగా అస్సాంలో కూడా ఈవీఎంలో పోలైన ఓట్లు 12,40,000 ఓట్లు పైనే. కానీ ఈవీఎంలో లెక్కించినప్పుడు 12,000, 20,000 మాత్రమే ఉన్నాయి. ఇక మిగిలిన 10,000 ఓట్లు ఎక్కడికి వెళ్ళినట్టు? అదేవిధంగా ఒడిశాలో కూడా ధనకల్ నియోజకవర్గంలో పోలైన ఓట్లు 11,93,000 పైననే. కానీ అక్కడ ఈవీఎంలో లెక్కించినవి 11,83,000 మాత్రమే. అంటే ఇంకా మిగిలిన 9,400 ఓట్లు ఎక్కడికి వెళ్ళినట్టు? అదేవిధంగానే మన ఏపీలో గుంటూరు నియోజకవర్గంలో ఈవీఎంలో వేసిన ఓట్లు 14,11,000 పైననే. కానీ ఆ రోజు ఈవీఎంలో లెక్కించిన ఓట్లు కేవలం 14,04,000 మాత్రమే. అంటే మిగిలిన 7,900 ఓట్లు ఎక్కడికి వెళ్ళినట్టు?
ఈ పైన తెలిపిన నియోజకవర్గాల్లో ఓట్లు ఈవీఎంలో వేసిన ఓట్ల కంటే ఈ లెక్కించిన ఓట్లు చాలా తక్కువగా ఉన్నాయి. అంటే మిగిలిన ఓట్లు ఎక్కడికి పోయినట్లు. కానీ కొన్ని రాష్ట్రాలలో పోలైన ఓట్లయితే పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లే అధికంగా ఉన్నాయి. దాని యొక్క సమాచారం తెలుసుకుందాం. అయితే ఏ ఏ రాష్ట్రాల్లో అయితే అట్లా జరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం. అస్సాంలోని కరీంగంజ్ యొక్క నియోజకవర్గంలో పోలైన ఓట్లు 11,36,035 ఓట్లు పోలైతే ఇక్కడ లెక్కించేటప్పుడు మాత్రము 11,40,000 ఓట్లు అధికంగా రావడం జరిగింది. అంటే దాదాపు 3,000 ఓట్లు ఎక్కువ ఎలా వచ్చాయి? అదేవిధంగా ఏపీలో ఒంగోలు నియోజకవర్గంలో ఈ పోలైన ఓట్లు 13,99,000 పైచిలుకు. కానీ ఈవీఎంలో లెక్కించేటప్పుడు 14,11,000 అధికంగా రావడం జరిగింది. అదేవిధంగానే ఒడిస్సాలో బలస్పూర్ కానీ, మధ్యప్రదేశ్లోను మన్లా కానీ, బీహార్లో అయితే బుస్కా నియోజకవర్గాల్లో ఇలా అన్ని చోట్ల ఈవీఎంలో పోలైన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు లెక్కించడం అయితే జరిగింది. ఈ ఎక్కువ ఓట్లు ఎక్కడ నుంచి వచ్చాయో ఎలక్షన్ కమిషన్ గారైతే వివరణ అయితే ఇవ్వాల్సి ఉంది. కానీ ఆ వివరణ అయితే ఇంతవరకు ఇవ్వలేదు. సంబంధించిన వివరణ ఖచ్చితంగా ఇవ్వాలని కేతిరెడ్డి గారు చెప్తున్నారు. దీంతో పాటు టోటల్గా దేశవ్యాప్తంగా దాదాపు 140 నియోజకవర్గాల్లో ఇలాంటి ఓట్లు డిఫరెన్సెస్ జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఫామ్ 20 కూడా ఇంకా అమలు కాలేదు అని చెప్పుకొచ్చారు. ఫామ్ 20 అంటే ఒక నియోజకవర్గంలో ఏ బూత్కి ఎన్ని ఓట్లు వచ్చాయో వాటిని బహిరంగంగా ప్రదర్శించబడాలి అని అర్థం. దీనికి సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో ఓట్లు మ్యాపింగ్ జరిగినప్పుడు ఎందుకు ఎలక్షన్ కమిషను నోరు మెదపడం లేదో అర్థం కాలేదని చెప్పుకొచ్చారు. ఒకవేళ నిజంగానే ఓట్లు మ్యాపింగ్ జరిగింటే మాత్రం ప్రజాస్వామ్యంలో ఓట్లు వేయాల్సిన పరిస్థితి ఇక లేకపోవడమే మంచిది అని చెప్పుకొచ్చారు మన కేతిరెడ్డి గారు. ఇలానే మ్యాపింగ్ జరుగుతూనే పోతే ప్రజాస్వామ్యం అనేది ప్రజల యొక్క ఓటుకి విలువ లేకుండా పోతుందని చెప్పుకొచ్చారు. ఇది అంతా ఒక ప్లాన్గా క్లియర్గా చేశారని నమ్ముతున్నాను అని చెప్పుకొచ్చారు. ప్రజలు కూడా కొంతమంది ఆలోచిస్తున్నారని చెప్పుకొచ్చారు. అదేవిధంగా టీడీపీ కూటమి ప్రభుత్వం చాలా వాగ్దానాలు అయితే ఇచ్చారని, వారికి కూడా పథకాలు నెరవేర్చడానికి టైం అయితే ఇవ్వాలని, వెంటనే వ్యతిరేకంగా మాట్లాడకూడదని చెప్పుకొచ్చారు. అదేవిధంగా ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు దగ్గరలో మళ్ళీ నేను గుడ్ మార్నింగ్ కార్యక్రమం స్టార్ట్ చేస్తానని, ప్రజలు ముందుకు వస్తారని, ప్రజల యొక్క శ్రేయస్సే నా ధ్యేయం మరియు వైసీపీ పార్టీ యొక్క ధ్యేయమని చెప్పుకొచ్చారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఓట్లు వేసిన 367 నియోజకవర్గాల్లో దాదాపు 5,54,598 ఓట్లు మిస్ అయినాయని చెప్పారు. ఇక్కడికి ఈ ఓట్లు అనేది వెళ్ళాయని ఎలక్షన్ కమిషన్ అయితే ప్రశ్నించడం జరిగింది మన కేతిరెడ్డి గారు. దీనికి సంబంధించి మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.